హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను. చింత చిగురు అనేది మనకి సీజన్లో దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా తినండి. సీజన్ ఫ్రూట్ అయినా సీజన్లో దొరికే ఏదైనా సరే తినండి, తప్పనిసరిగా మనకే మంచిది. అయితే నేను చింత చిగురు పప్పు చేస్తున్నాను. 1.5 కప్పు దాకా కందిపప్పు తీసుకొని కడిగేసుకొని ఒక కడాయిలో వేసేసుకున్నాము. ఇందులోకి పప్పు ఉడకడానికి నీళ్ళు అయితే వేస్తున్నాను. ఈ విధంగా నీళ్లు వేసుకొని పప్పు అనేది ఉడికిచ్చేసుకుందాము. ఒక పొంగు వచ్చేటప్పుడు మూత తీసేసి అలా పక్కన పెట్టకుండా ఇలా సైడ్కి పెట్టేసుకున్నామంటే మూత అనేది త్వరగా ఉడికిపోతుంది పప్పు. ఈ విధంగా ఒక 70% ఉడికిన తర్వాత చింత చిగురు తీసుకుంటున్నానండి. లేతగా ఉండి చింత చిగురు తీసుకొని నీట్గా కడిగేసుకోవాలి. ఇదంతా నీట్గా కడిగేసుకొని పుల్లలు పీచులు అలాంటివి ఏమన్నా ఉంటే ముందే తీసేసుకొని కడిగేసుకోవాలి. 3 టమాటోలు వేసుకున్నాము. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఒక 6 పచ్చిమిర్చి దాకా కట్ చేసుకొని వేసుకొని, ఒక గుప్పెడు కొత్తిమీర ఈ విధంగా చూపించినట్టుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాము. చింత చిగురులోకి పప్పులోకి కారం అనేది ఎక్కువగా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను 1.5 స్పూన్ దాకా కారం వేసాను. పచ్చిమిర్చి కూడా 6 వేసాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ నీళ్లు వేసుకొని ఇదంతా చక్కగా కలిపేసుకొని ఒక 30% ఉడికిచ్చేసుకోవాలి. మనం పప్పు అనేది 70% ఉడికించుకున్నాము కదా, 30% ఈ చింత చిగురు టమాటోలు ఇవన్నీ ఉడికిచ్చేసుకున్నాము. మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకోవాలి. ఇది కాస్త ఉడికింది కదా, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసుకుందాము. జీలకర్ర పొడి కూడా వేసుకొని కలిపేసుకొని ఇంకొంచెం ఉడికిచ్చేసుకుందాము పప్పు అనేది. చింత చిగురు పప్పు ట్రై చేయండి. సీజన్లో ఏదైనా సరే వచ్చేది మాత్రం తప్పనిసరిగా తినాలి, చాలా మంచిది ఇలాగా తింటే. ఇప్పుడు ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది గ్యాస్ ఆఫ్ చేసుకొని పప్పు అనేది మెదుపుకోవాలి. మెదుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఉప్పు వేసుకున్నాం కదా, మెదుపుకున్న తర్వాత చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు మెదుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. 2 గరిటెల దాకా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత చిన్నులపాయ రెబ్బలు ఒక 7-8 పెద్ద సైజువి తీసుకొని కచ్చా పచ్చాగా దంచుకొని ఈ చిన్నులపాయలు బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. పచ్చివాసన కాదు, ఇవి మంచి కలర్ వస్తేనే పప్పుకి కూడా టేస్ట్ వస్తుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఒక 5 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పప్పులోకి తిరగమాత పెట్టింది వేసుకొని వెంటనే మూత పెట్టేసుకొని ఉడికిచ్చేసుకున్నాము. ఎక్కువ టైం పట్టదు, ఒక 3-4 నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మూత పెట్టామంటే ఈ ఆయిల్ అనేది తిరగమాత పెట్టేసుకున్నాము కదా, ఈ ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా పప్పుకు బాగా పడతాయి. ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నాము. వేసుకున్న తర్వాత చూసారు కదా, సింపుల్గా చింత చిగురు పప్పు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.